నందమూరి బాలకృష్ణ కేఎస్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా డాక్ మహారాజ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా, గార్జియస్ బ్యూటీస్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా ఫీమేల్ లీడ్స్ గా అయితే నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేటెస్ట్ గా అయితే జరిగింది. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ స్పీచ్ నందమూరి ఫ్యాన్స్ నైతే అలరించింది. డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ, వాల్తేరు వీరయ్య సినిమా జరిగే టైంలోనే నాగవంశీ వచ్చి ఆ సినిమాతో రిజల్ట్ సంబంధం లేకుండా బాలయ్యతో సినిమా చేయాలని అన్నారు. అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా కానీ బాలయ్య గురించే మాట్లాడుకున్నామని చెప్పారు. బాలకృష్ణ గారిని ఒకసారి పూరి జగన్నాథ్ ఆఫీస్లో కలిశాను. ఆ టైంలో చాలా కూల్గా మాట్లాడారు. అప్పుడే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి తెలిసింది. బాలకృష్ణ గారి కథ కోసం చూస్తుంటే ఆయన ఆదిత్య 369లో ఒక పాత్ర చూపించి కథ రెడీ చేయమన్నారు. అలా తన టీంతో స్క్రిప్ట్ సిద్ధం చేశానని అన్నారు బాబీ. ఇక సినిమా చేస్తున్న టైంలో కూడా అభిమానుల కోసం ఏదైనా చేయాలి, ఎంత కష్టమైనా పడాలని బాలకృష్ణ గారికి ఉంటుంది. తను సినిమా చేస్తున్న టైంలోనే మరో సినిమా చేయాలని అనిపించిన మొదటి హీరో బాలయ్య బాబే. మనం సర్కస్లో సింహాన్ని చూస్తాం, అలా చూస్తూ తన పని చేసుకుంటుంది. కానీ బాలయ్య బాబు అడవి సింహం. అడవిలో సింహంతో కలిసి ఆట ఆడాం, ఆయనతో కలిసి అద్భుతమైన సినిమా చేశామని అన్నారు బాబీ. అది ఎలా ఉంటుందో మీరే చూస్తారని అన్నారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావిస్తూ వారి కాంట్రిబ్యూషన్ గురించి చెప్పిన బాబీ లెంతీ స్పీచ్తో అలరించారు. బాబీ స్పీచ్ విన్న తర్వాత బాలకృష్ణతో ఆయన సినిమా ఎంత శ్రద్ధగా చేశారన్నదైతే అర్థమవుతోంది. సినిమా తప్పకుండా నందమూరి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చేలా ఉంటుందని అయితే అర్థమైపోతుంది.